శ్రీమతే రామానుజాయ నమః. పిల్లల్లో నైతిక విలువలు పెంపొందించటం ఎలా అనేది ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. పూర్వం ఇద్దరు రాజులు యుద్ధానికి దిగారు. ఓడిన రాజు తన రాజ్యాన్ని వీడి అడవుల్లోకి పారిపోయాడు. అక్కడే ఆధ్యాత్మిక చింతనలో కాలం గడుపుతున్నాడు. గెలిచిన రాజు ఆ ఉత్సాహంతో యజ్ఞం తలపెట్టాడు. అనుకోకుండా అక్కడ యాగధేనువు మరణించింది. అది అశుభ సూచన. యజ్ఞాన్ని ఎలా పూర్తి చెయ్యాలో తెలియక ఆ రాజు తికమక పడ్డాడు. నగర పురోహితుల్ని సంప్రదిస్తే ఆ ధర్మ సూక్ష్మం తెలిసినవాడు ఓడిపోయిన రాజేనని తేలింది. ధర్మ సంకటం నుంచి గట్టెక్కించగలవాడు ఆయనేనని నిశ్చయమైంది. గెలిచిన రాజు ఏమాత్రం సందేహించకుండా ఓడిన రాజు వద్దకు వెళ్ళి యజ్ఞాన్ని పూర్తి చెయ్యాలని అర్థించారు. ఆయన కూడా ధర్మ నిర్ణయం కోసం ముందుకొచ్చాడు. శత్రువుకు సహకరించాడు. ఆ ఇద్దరు రాజులు ధర్మ నిర్వహణ విషయంలో అహంకారాల్ని త్యజించారు. వారికదే శ్రీకృష్ణ దేవరాయల ఆముక్త మాల్యదాలోని ఖాండిక్య కేసిధ్వజోపాఖ్యానం సారాంశం. సమాజం అనే ధర్మ సౌధం పటిష్టంగా నిలిచేందుకు భారతీయ ప్రాచీన సాహిత్యం ఎంతగా తోడ్పడిందో ఈ ఉదాహరణ చూస్తే ఇట్టే అర్థమవుతుంది. ఈ కథలో ఓడిన రాజు కాండిక్యుడు, గెలిచినవాడు కేసిధ్వజుడు. కథ చివర గొప్ప మలుపు ఒకటుంది. తన యజ్ఞ సంపూర్తికి సహకరించిన కాండిక్యుడికి గురుదక్షిణగా ఏది కావాలన్నా ఇస్తానని కేసిధ్వజుడు ప్రకటిస్తాడు. అది సంప్రదాయం. ఓడిన రాజుకు ఓర్పు ఎంత ప్రధానమో గెలిచిన రాజుకు సంయమనం, ధర్మ సంప్రదాయ పరిరక్షణ అంతే అవసరం. ఈ అవకాశాన్ని చేజిక్కించుకున్న కాండిక్యుడు తాను కోల్పోయిన రాజ్యం తిరిగి గురుదక్షిణగా కావాలన్నా ఇచ్చేయడానికి కేసిధ్వజుడు సిద్ధపడతాడు. ఇక్కడే ఓ చిత్రం చోటు చేసుకుంటుంది. రాజ్య సంపద అయాచితంగా వచ్చిపడుతున్నా కాండిక్యుడు కాదంటాడు. తనకు బ్రహ్మజ్ఞానాన్ని బోధించాలని, అదే కేసిధ్వజుడి నుంచి తాను కోరుకునే గురుదక్షిణాన్ని ప్రకటిస్తాడు. కాండిక్యుడి నిర్ణయం కేసిధ్వజుణ్ణి విస్మయానికి గురిచేస్తుంది. ఆయన ఆలోచన ఏమిటో తెలుసుకోవాలని అనిపిస్తుంది. అప్పుడు కాండిక్యుడు అంటాడు, రాజ్యభోగాలు కేవలం భౌతిక సంపదలు. వాటిని కష్టంతో, శారీరక శ్రమతో సాధించుకోవాలి. అంతేగాని అవి అయాచితంగా లభించాలని కోరుకోకూడదు. కష్టపడి సాధిస్తేనే వాటి విలువ తెలుస్తుంది. నాకంటే బలవంతుడి చేతిలో ఓడిపోయాను. అందులో సిగ్గుపడాల్సిందేముంటుంది? తిరిగి పుంజుకొని ధర్మ మార్గంలో క్షాత్రంతో నా రాజ్యాన్ని నేను తిరిగి చేజిక్కించుకోవాలి. అది ఒప్పుతుంది. కానీ దొడ్డిదారిన పొందితే పాపమవుతుంది అని బదులిస్తాడు కాండిక్యుడు. ఇలాంటి కథలన్నీ పిల్లలకు పాఠ్యాంశాలుగా నిర్ణయిస్తే వారి బాల్యాన్ని అవి ధార్మిక పదంలోకి నడిపిస్తాయి. వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేస్తాయి. ఉచితాల కోసం తాపత్రయపడకుండా అవుతాయి. ఉచితానుచిత జ్ఞానాన్ని వారికి అలవరుస్తాయి. ఈ కథలోని ధార్మిక నేపథ్యం, ప్రబోధ గుణం, గెలుపు ఓటముల విషయంలో, కర్తవ్య నిర్వహణలో, అయాచిత అవకాశాల తిరస్కరణలో ప్రతిఫలించిన ధర్మస్వరూపమే భారతీయతకు వన్నెలద్దుతూ వచ్చింది. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు.